ఈరోజు ఈ వీడియోలో కుంభరాశిలో జన్మించిన వాళ్ళు ఎవరికైనా సరే, ఆడవాళ్ళకైనా మగవాళ్ళకైనా మ్యారేజ్ ఎప్పుడవుతుంది అనేది ఈజీగా తెలుసుకోవచ్చు. మీ దగ్గర కంప్యూటర్ జ్యోతిష్యం కానీ నార్మల్గా ఉన్న జాతక చక్రం ఉంటే ఆ జాతక చక్రాన్ని ఉపయోగించి మీకు మ్యారేజ్ అనేది తొందరగా అవుతుందా, అంటే 21 ఏళ్ళ నుంచి 27 ఏళ్ళ మధ్య అయిపోతుందా, లేదా 27 ఏళ్ళ మధ్య 32 ఏళ్ళ మధ్య 33 ఏళ్ళ మధ్య, లేదా 33 నుంచి 40 మధ్య 37 మధ్య అంటే లేట్గా అవుతుందా అనేది ఎలా తెలుసుకోవచ్చు, దాని ప్రకారం లైఫ్ని ఎలా ప్లాన్ చేసుకోవచ్చు, కంగారు పడకుండా ఎలా ఉండొచ్చు అనే విషయాన్ని ఈ వీడియోలో తెలుసుకుందాం. ఖచ్చితంగా ఈ విధానం అనేది చాలా సింపుల్ అనమాట. మీరు ఖచ్చితంగా మీకు మ్యారేజ్ ఎప్పుడు అవుతుందో తెలుసుకోవచ్చు. ఎన్నో చోట్ల జాతకం చూయించుకుని ఎన్నో పూజలు చేసి ఇక దేవుడి మీద నమ్మకం లేదు, నా రాత మారదు, అప్పుల బాధలు కానీ, బిజినెస్ ప్రాబ్లమ్స్ కానీ, ఉద్యోగంలో సమస్యలు కానీ, పెళ్లి వల్ల, ప్రేమ వల్ల మోసపోవడం, దారుణంగా వేరే వ్యక్తుల వల్ల ఇబ్బంది పడడం, ఇలాంటి సమస్యలకు కూడా పరిష్కారం దొరుకుతుందా, ఆన్లైన్లో ఇలాంటివి ఒక 100 ఉన్నాయి, ఇదంతా ఫ్రాడ్, ఇలాంటివి ఏమీ కూడా జరగవు, మన కర్మను అనుభవించాల్సిందే, అసలు నేను ఉద్యోగం చేయాలా వ్యాపారం చేయాలా, ఏది కలిసి వస్తుంది, నాకు మ్యారేజ్ ఎప్పుడు అవుతుంది, ఉద్యోగం ఎప్పుడు వస్తుంది, అసలు ఇప్పుడు నాకు ఈ సమస్యలన్నీ ఎప్పుడు తీరుతాయి, ఇలాంటి ప్రశ్నలకు సమాధానం గాయత్రి జ్యోతిషాలయం ద్వారా మీరు తెలుసుకోవచ్చు. మీ పుట్టిన వివరాలు లేదా ఈ పేరు బలాన్ని అనుసరించి జాతక చక్రం వేసి మీకు అనుకూల గ్రహాలేంటి, ప్రతికూల గ్రహాలేంటి, కలసర్ప దోషం కానీ, లగ్న దోషం కానీ, శని కుజ గురు గ్రహాల యొక్క అనుకూలత ఎంత ఉంది, ఏ గ్రహాలు మీ ప్రస్తుత సమస్యకు కారణం, మీకు నడిచే దశలు అంతర్దశలు ఎంతవరకు యోగిస్తున్నాయి, ఇవన్నీ పరిశీలించి దశమహావిద్యల ద్వారా చక్కటి మంత్రం ఇవ్వబడును. అది చదివిన ఒక 4 వారాల నుంచి మీ జీవితంలో స్పష్టమైన మార్పు కనిపిస్తుంది. ఇంకా చక్కటి డెవలప్మెంట్ కోసం ఇండియాలో కొంతమందికే తెలిసిన సీక్రెట్ బుక్ మెథడ్ ద్వారా కూడా పరిష్కారం చూపబడును. దీనికోసం మీరు పైన కనిపిస్తున్న 9160803649 అనే నెంబర్కి వాట్సాప్ ద్వారా మీ పుట్టిన తేదీ, పుట్టిన సమయం, పుట్టిన ఊరు, మీ పేరు పంపించి దాంతోపాటు ఫీజు 2000 రూపాయలు ఫోన్పే కానీ గూగుల్ పే ద్వారా కానీ పంపించి స్క్రీన్ షాట్ని ఇదే నెంబర్కి వాట్సాప్ ద్వారా పంపిస్తే వారం నుంచి 10 రోజుల లోపు ఒక రోజు ముందుగా మీకు తెలియజేసి ఆ టైంకి ఫోన్ చేసి మీ జాతకానికి సంబంధించిన విషయాలను తెలియజేసి చక్కటి మంత్రం ఇవ్వబడును. 4 వారాల తర్వాత తప్పకుండా మీ జీవితంలో స్పష్టమైన మార్పు కనిపిస్తుంది. గాయత్రి జ్యోతిషాల యూట్యూబ్ ఛానల్ ఎంతగానో ఆదరిస్తుంది కుంభరాశిలో జన్మించిన వాళ్ళందరికీ కూడా మా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం. ఈరోజు ఈ వీడియోలో కుంభరాశిలో జన్మించిన వాళ్ళు ఎవరైనా సరే వాళ్ళ దగ్గర జాతక చక్రం ఉంటే, ఎవరు తీసిందైనా, కంప్యూటర్లో తీసిందైనా, మీకు ఎవరైనా వేసి ఇచ్చిందైనా, ఏది జాతక చక్రం ఉన్నా ఆ జాతక చక్రాన్ని ఉపయోగించి మీకు మ్యారేజ్ ఎప్పుడు అవుతుంది అనే విషయాన్ని ఖచ్చితంగా తెలుసుకునే విధానాన్ని ఇప్పుడు మనం తెలుసుకుందాం అనమాట. 21 ఏళ్ళు దాటిన వాళ్ళు ఎవరైనా సరే సంబంధాలు ఇప్పుడు చూసుకోవాలా లేకపోతే తర్వాత చూసుకోవాలా, ఎప్పుడు చూసుకుంటే బాగుంటుంది, ఒకవేళ కొంతమందికి చూడండి ఎర్లీగా మ్యారేజ్ చేసుకుందాం అని ట్రై చేసినా తొందరగా అయ్యే అవకాశం ఉండదు, లేట్ అయిపోతూ ఉంటుంది. కొంతమందికి ఏమో మ్యారేజ్ తర్వాత చేసుకుందాం, ఏదో చదువు అయి ప్లాన్ చేసుకుంటే సడన్గా ఏదో మంచి సంబంధం వచ్చిందని వివాహం అయిపోద్ది అనమాట. ఇలా వివాహం అనేది మన చేతిలో ఉండకుండా అలా అయిపోతూ ఉంటుంది. కానీ ఇప్పుడు మనం చెప్పే విధానం ద్వారా ఖచ్చితంగా ఎగ్జాక్ట్గా ఈరోజు అయిద్ది అని కాదు, కానీ ఏ సంవత్సరాల్లో అయిద్ది, మనకి ఏ సంవత్సరాల లోపు అయిద్ది అనేది కరెక్ట్గా ఈజీగా తెలుసుకునే విధానాన్ని ఇప్పుడు మీకు తెలియజేయబోతున్నాం అనమాట. ఎప్పుడైనా సరే ఒక వ్యక్తి జాతకంలో వివాహం అనేది 3 మీద ఆధారపడుద్ది అనమాట. అదేంటంటే సప్తమాధిపతి. చూడండి, మీకు సప్తమాధిపతి ఎవరు? రవి. సప్తమాధిపతి రవి. అలాగే శుక్రుడు వివాహానికి కారకుడు అనమాట. అంటే అట్రాక్షన్, లస్ట్ ఇదంతా శుక్రుడు అనమాట. సప్తమాధిపతి శుక్రుడితో పాటు సప్తమంలో గ్రహాల మీద ఆధారపడుతుంది. అంటే మీ జాతక చక్రం మీ దగ్గర ఉన్నప్పుడు ఈ మూడింటిని అబ్జర్వ్ చేయాలన్నమాట. సప్తమాధిపతి శుక్రుడు, సప్తమంలో ఉన్న గ్రహాలు, అలాగే సప్తమాధిపతి, ఈ 3 బట్టి వివాహం తెలుసుకోవచ్చు. ఇక్కడికి వచ్చేసరికి కన్ఫ్యూజన్ ఏమి లేదు. శుక్రుడు, మీకు సప్తమాధిపతి ఏమో రవి, సప్తమంలో మీకు ఇచ్చిన చార్ట్ ఉంటుంది కదా, ఆ సప్తమంలో ఏమైనా గ్రహాలు ఉన్నాయా, దీన్ని బట్టి ఆధారపడి ఉంటుంది. ఇప్పుడు ఒకవేళ మీకు గనక ఈ సప్తమాధిపతి శుక్రుడు అలాగే సప్తమంలో ఉన్న గ్రహాలు పాజిటివ్గా ఉంటే వివాహం అనేది 24, 25, 26, 27 కల్లా అయిపోతుంది. చాలా తొందరగా అయిపోయే అవకాశం ఉంటుంది. అలా కాకుండా ఈ సప్తమాధిపతి శుక్రుడు, సప్తమంలో ఉన్న గ్రహాలు సరిగ్గా లేరనుకోండి, ఆ వివాహం అనేది చాలా వరకు డిలే అవుతుంది. 35 ఏళ్ళు అలా అయ్యే అవకాశం ఉంటుంది. అలా కాకుండా సగం మంది, అంటే సప్తమాధిపతి శుక్రుడు బలంగా ఉండి సప్తమంలో పాపగ్రహాలు ఉంటాయి, ఈ మూడిట్లో 2
చెడుగా ఉన్నా ఒకటి మంచిగా ఉన్నా, ఇద్దరు మంచిగా ఉన్నా ఒకరు చెడుగా ఉన్నా, ఇలా ఉంటే మాత్రం మిడిల్ ఏజ్లో అనమాట. అంటే 27 నుంచి 32 లోపు మధ్యలో అవుతుంది. ఇది ఎలాగో అనేది ఇంకా క్లియర్గా తెలుసుకుందాం మనం ఇప్పుడు. ఎలాగంటే కేసు 1 చూడండి. ఈ కేసు 1లో ఏంటంటే సప్తమాధిపతి రవి, మీకు సప్తమాధిపతి రవి ఒకవేళ సప్తమంలో గనక శుభగ్రహాలు అంటే ఏంటి, చంద్రుడు, బుధుడు, గురువు, శుక్రుడు, ఈ సప్తమంలో గనక శుభగ్రహాలు ఉండి సప్తమాధిపతి అయిన రవి గనక ఫ్రెండ్లీ సైన్స్ అనమాట. అంటే రవికి చంద్రుడు మిత్రుడు, అంటే రవి సింహరాశిలో కానీ కర్కాటక రాశిలో కానీ, మళ్ళీ మిత్రులు ఎవరు, కుజుడు, అంటే వృశ్చిక రాశిలో కానీ మేష రాశిలో కానీ రవి ఉంటే, ఈ స్థానాల్లో రవి ఉంటే. అలాగే శుక్రుడు వృషభ రాశిలో ఉన్న, శుక్రుడికి ఫ్రెండ్లీ సైన్స్ ఏంటి, వృషభ రాశి, అలాగే మిథునం, కన్య, తుల, అలాగే శని స్థానాలు మకరం, కుంభం, ఈ ప్లేసుల్లో శుక్రుడు ఉన్న శుభంగా ఉన్నటువంటి రవి మిత్రరాశుల్లో, శుక్రుడు మిత్రరాశుల్లో, అలాగే సప్తమంలో వీటిలో ఏదో ఒక శుభగ్రహం ఉంటాయి, చంద్రుడు కానీ బుధుడు కానీ కుజుడు కానీ శుక్రుడు కానీ. ఈ సప్తమానికి శుక్రుడికి ఇలాగే ఉంటే చాలా వరకు మ్యారేజ్ అనేది చాలా స్పీడ్గా మీకు 24, కొంతమందికి 22, 23, 24, 25, 26 లోపే మ్యారేజ్ అయిపోయే అవకాశం ఉంటుంది. ఇది చాలా చక్కటి విధానం అన్నమాట తెలుసుకోవడం. ఇంకా రాబోయే ఇది ఇంకా సింపుల్ విధానం కూడా చెప్తాను. ఇది ఒక విధానం. తర్వాత ఏంటంటే ఒకవేళ మీకు కేస్ 2 ఏంటంటే ఒకవేళ రవి మాత్రం ఫ్రెండ్లీ సైన్స్లో అంటే సింహరాశి, కర్కాటక రాశి, వృశ్చిక రాశి, మేషరాశిలో ఉండి శుక్రుడు మాత్రం కొంతవరకు అన్ఫ్రెండ్లీ సైన్స్లో వృశ్చిక రాశిలోనో ఎక్కడో ఉన్నాడు, శుక్రుడు బలంగా లేడు. అయితే ఇక్కడ శుభగ్రహాలు ఉన్నాయి, సప్తమంలో శుభగ్రహాలు ఉన్నాయి. ఎవరు, బుధుడు, చంద్రుడు, గురువు, శుక్రుడు ఉన్నాయి. ఒక్క శుక్రుడు మాత్రం బలహీనంగా ఉన్నాడు. ఇలాంటి వాళ్ళకి మాత్రం మ్యారేజ్ అనేది 27 నుంచి 32 ఇలా అవుతుందన్నమాట. కొంత మిడిల్ ఆఫ్ ది టైంలో అయ్యే అవకాశం ఉంటుంది. అలా కాకుండా కేస్ 3 ఏంటంటే ఈ సప్తమాధిపతి అయిన రవి తనకు నచ్చని స్థానాలు అంటే సిరింటుల్లో, అంటే మకర రాశి, కుంభరాశి, ఇంకా తనకు నచ్చింది శుక్రుడి ఇల్లు అంటే తులారాశిలో కానీ వృషభ రాశిలో కానీ ఉండి, అలాగే శుక్రుడు ఏమో వృశ్చిక రాశి, మేషరాశి తనకు నచ్చని ఇళ్లలో ఉన్న, అలాగే కర్కాటకంలో కానీ సింహంలో కానీ శుక్రుడు ఉన్నాడు. అలాగే సప్తమంలో ఈ శుభగ్రహాల బదులు రాహువు కానీ కేతువు కానీ కుజుడు కానీ ఈ పాపగ్రహాలు ఉంటాయి. చాలా వరకు మ్యారేజ్ అనేది డిలే అవకాశం ఉంటుంది. 35 ఏళ్ళ తర్వాతే మీకు మ్యారేజ్ రాసి పెట్టిందని గుర్తుపెట్టుకోవాలి. అప్పటి వరకు మ్యారేజ్ అయ్యే అవకాశం చాలా తక్కువగా ఉంటుందన్నమాట. ఇలా ఉన్నవాళ్ళు ఏంటంటే మ్యారేజ్ కోసం కంగారు పడకూడదు. ఒకవేళ కంగారు పడి ఏదైనా మ్యారేజ్ చేసుకున్నా సరే మ్యారేజ్ తర్వాత కొంతవరకు ఇబ్బందులు వచ్చే అవకాశం ఉంటుంది. చాలా జాగ్రత్తగా ఉండాలి. ఈ 3 కేసుల్లోనూ ఒక ముఖ్యమైన విషయం ఏంటంటే మీకు ఇలా ఉన్నప్పుడు దశలు అంతర్దశలు ఎలా ఉన్నా సరే, దశ బలంగా ఉన్నా, దశ బలహీనంగా ఉన్నా, అంతర్దశ బలంగా ఉన్నా, అంతర్దశ బలహీనంగా ఉన్నా, ఎలా ఉన్నా సరే మ్యారేజ్ మాత్రం అయిపోతుంది. అందులో డౌటే లేదనమాట. మ్యారేజ్ అయినాక ఎలా ఉంటుంది, గొడవలు పడతారా అనేది ఆ దశలు అంతర్దశలు కలిసి రాకపోతే మాత్రం ఖచ్చితంగా కొన్నాళ్ళ పాటు గొడవలు అవడం ఇలాంటివి జరిగే అవకాశం ఉంటుంది. దశలు అంతర్దశలు కనుక మీకు బాగానే ఉంటే మాత్రం ఇబ్బంది లేకుండా చక్కగానే ఉంటుందన్నమాట. మ్యారేజ్ ఎప్పుడవుతుంది, ఇంకా చాలా ఈజీగా ఈ టెక్నిక్ ఉపయోగపడుతుంది. చాలా వరకు 90% ఇది కరెక్ట్ అయింది కూడా. చాలా మేము స్వతహాగా చూసిన టెక్నికే. ఇది చాలా సింపుల్గా తెలుసుకోవచ్చు అనమాట. మీ దగ్గర ఉన్న జాతక చక్రాన్ని పెట్టుకోండి. ఆ జాతక చక్రంలో మీది ఏ లగ్నమైనా కుంభరాశి వాళ్ళు ఆ లగ్నం నుంచి 7వ స్థానాధిపతి ఎవరో చూడండి. ఇక్కడ నేను కుంభరాశి వాళ్ళు కాబట్టి కుంభరాశి వాళ్ళకి కుంభలగ్నమే చూస్తున్నాను. మీ లగ్నం నుంచి 7వ స్థానాధిపతి ఎవరు, రవి అనమాట. రవి ఉండడు, 7వ స్థానాధిపతి ఎవరు చూసుకోవాలి. రవి ఉంటే కాదు, 7వ స్థానాధిపతి ఎవరు, రవి అనమాట. ఈ రవి కనుక మీకు కేంద్రాలు అంటారు అనమాట. 1లో కానీ 4లో కానీ 7లో కానీ 10లో కానీ ఉంటే, అంటే కేంద్రాల్లో ఉంటే, అంటే సప్తమాధిపతి కేంద్రాల్లో బలంగా ఉన్నాడు ఎక్కడున్నా సరే. ఇలా ఉన్నప్పుడు ఆ సప్తమ స్థానం అనేది చాలా బలంగా ఉంటుంది, యాక్టివేట్ అవుతుంది. వీళ్ళకి ఏంటంటే చాలా వరకు కొంతమందిలో ఎలా అంటే చిన్నప్పటి నుంచి ఎవరో ఒకరిని అనుకోవడం, మరదలను, లేకపోతే సడన్గా కాలేజీలో ఎవరో పరిచయం అవ్వడం, ఇలా తొందరగా అనమాట 20 ఇంట్లో వాళ్ళు ఒప్పుకోలేదని ఇలా మ్యారేజ్లు అయ్యే అవకాశం ఉంటుంది. అందరికీ కాదు, కొంతమందికి ఏంటంటే సడన్గా కుదిరిపోయి అసలు వాళ్ళు అనుకోరు అనమాట. వివాహం చేసుకుందాం, ప్లాన్ చేసుకుందాం అని, మనకు ఆస్తులు లేవో లేకపోతే సరైన ఉద్యోగం లేదు, ఇలా ఆలోచిస్తూ ఉంటారు. సడన్గా సంబంధం
కుదిరిపోద్ది, అయిపోద్ది అనమాట. ఇది 21 నుంచి 27 ఏళ్ల మధ్య ఈ కేసులో వివాహం అయ్యే అవకాశం ఉంటుంది. ఖచ్చితంగా ఇది తీరుతుంది. మీరు చూడండి కావాలంటే. మీ సప్తమాధిపతి ఏ లగ్నం అయినా సరే, కుంభరాశి కుంభలగ్నంలో జన్మించిన వాళ్ళకి మీ జాతక చక్రంలో ఆ లగ్నం నుంచి 7వ స్థానాధిపతి ఎవరో చూడండి. 1, 4, 7, 10 వాళ్ళు ఉన్నారేమో చూడండి. ఉంటే మాత్రం ఖచ్చితంగా మీకు 21 నుంచి 27 ఏళ్ల మధ్యలో 24, 25 చాలా తొందరగానే అవుతుంది. ఎవరు 23, 24 దాకా మ్యారేజ్ గురించి ఆలోచించట్లేదు. చాలా తొందరగా 2 ఏళ్లలో అయిపోయే అవకాశం ఉంటుందన్నమాట. ఇంకా అలా కాకుండా మీకు సప్తమాధిపతి అయిన రవి కుంభరాశిలో జన్మించిన వాళ్ళకి ఏ లగ్నమైనా, మీ దగ్గర జాతక చక్రం ఉంటుంది కదా, లగ్నం నుంచి 1, 2, 3, 4, 5, 6, 7, 8, 7 అనుకుంటే ఆ 7 ఏ రాశి అయితే అది ఇక్కడ నేను కుంభలగ్నమే తీసుకున్నాను కాబట్టి రవి అయ్యాడు. ఒకవేళ మీరు మేన లగ్నం తీసుకుంటే బుధుడు అవుతాడు. ఇలా ఎవరైనా సరే ఈ సప్తమాధిపతి కనుక మీకు 2వ స్థానంలో ఉన్నా, 5వ స్థానంలో ఉన్నా, 8వ స్థానంలో ఉన్నా, లేదా 11వ స్థానంలో ఉన్నా, ఇలా ఈ 4 స్థానాల్లో ఉంటే 28 ఏళ్ల తర్వాతే వివాహం అయ్యే అవకాశం ఉంటుంది. అప్పుడు దాకా మీరు ఎంత సంబంధాలు చూసుకున్నా టెన్షన్ పడిపోయినా, నేను సంబంధాలు చూస్తున్నాను, మా అమ్మాయికి పెళ్లి కుదరట్లేదు, మా అబ్బాయికి పెళ్లి కుదరట్లేదు, ఏంటో కుదరట్లేదు, కుదిదోషం ఉందేమో, అలా ఉందేమో, ఇలా ఉందో. కుదిదోషం కూడా కరెక్టే మ్యారేజ్ లేట్ అవ్వడానికి. కానీ ఏంటంటే ఇలా ఉంటే మాత్రం ఎన్ని పరిహారాలు చేసినప్పటికీ కూడా మ్యారేజ్ అనేది 28 ఏళ్ల తర్వాతే అవుతుంది. అప్పటి వరకు కంగారు పడకుండా లైఫ్ని ప్లాన్ చేసుకుంటూ ఉంటే ఆ ఏజ్ రాగానే ఖచ్చితంగా అయిపోయే అవకాశం ఉంటుందన్నమాట. ఇంకా లాస్ట్ కేసు బాగా మ్యారేజ్ లేట్ అవుతాం, ఎంత కంగారు పడ్డా లేట్ అవ్వడానికి కారణం ఏంటంటే మీ సప్తమాధిపతి కుంభలగ్నంలో జన్మించిన వాళ్ళకి, ఎవరికైనా కుంభరాశి వాళ్ళకి మీకు ఏ లగ్నమైనా సరే, ఏ లగ్నమైనా అక్కడి నుంచి 7వ స్థానం చూడండి. నేను కుంభలగ్నమే తీసుకున్నాను. 7వ స్థానం 1, 2, 3, 4, 5, 6, 7వ స్థానం రవి అయ్యాడు. ఈ రవి కనుక మీకు 3వ స్థానంలో ఉన్న ఉపచయ స్థానాలు, 6వ స్థానంలో ఉన్న, 9వ స్థానంలో ఉన్న, 12వ స్థానంలో ఉన్న ఈ 4 స్థానాల్లో ఉంటే, సప్తమాధిపతి కనుక ఈ 4 స్థానాల్లో ఉంటే, మీరు ఏ లగ్నం నుంచైనా 7వ స్థానాధిపతిని కనుక్కొని అతను ఎక్కడ ఉన్నాడో చూసుకోండి. ఇలా ఉంటే చాలా వరకు 35 ఏళ్ల తర్వాతే మ్యారేజ్ అవుతుంది. మీరు ఎంత కంగారు పడ్డా, ఎంత గింజుకున్నా మ్యారేజ్ అయ్యే అవకాశం ఉండదు. ఒకవేళ ఆడపిల్లలు మ్యారేజ్ లేట్ అయిపోతుంది, ఎన్ని సంబంధాలు చేసి కుదరట్లేదు అనుకున్నప్పుడు వీళ్ళు ఖచ్చితంగా ఏంటంటే రవికి కుజుడికి, లేదా రవికి శుక్రుడికి, అంటే కుజదోషం ఉంటే కుజుడు, లేదా శుక్రుడు బలహీనంగా ఉంటే శుక్రుడు, అది చూసుకోవాలి. మెయిన్గా రవి అనమాట. ఆదివారాలు చేయడం, రవికి సంబంధించిన జపాలు, రవికి సంబంధించిన రత్నం ధరించడం, రవికి సంబంధించిన రెమెడీలు చేసుకోవాలి. ఈ కుంభరాశిలో జన్మించిన వాళ్ళు ఎవరికైనా సరే ఆ సప్తమాధిపతిని చూసుకుని, ఆ సప్తమాధిపతి ఎవరో దానికి సంబంధించిన రెమెడీలు చేసుకుంటే వివాహం తొందరగా అవడమే కాకుండా ఆ వచ్చే స్పౌస్, భార్య అయితే భర్త, భర్త అయితే భార్య ఎవరైతే ఉంటారో వాళ్ళు కూడా చక్కగా ఉండే అవకాశం ఉంటుందన్నమాట.